తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడాలి నానికి తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. మరోపక్క కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన వివరాలు ఇంకా బయటకైతే రాలేదు. కానీ ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఈ సీనియర్ నాయకుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. కొడాలి నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు వచ్చిందనే వార్త వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. ఆసుపత్రి వర్గాల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు. ఇక ఆయనను వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క ఈ వార్త తెలియగానే నాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా ఇలానే కొడాలి నాని తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గతంలో తన నివాసంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు గన్మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అయితే అందించారు. అయితే కొడాలి నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇప్పుడు ఇలా మరోసారి అస్వస్థతతో కుప్పకూలడంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.